వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. పిల్లలందరూ నులిపురుగుల నిర్మూలన మాత్రలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పిలుపునిచ్చారు. వారం మెట్టూరులోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులతో కలిసి విద్యార్థులకు నులిపురుగుల నిర్మూలనకు అల్బెండోజల్ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ 2 నుంచి 19 సంవత్సరాల వయసు లోపల ఉన్న విద్యార్థులందరూ ఒక అల్బెండోజల్ మాత్ర వేసుకోవాలని, మాత్రల వలన ఏ విధమైన ఇబ్బందులు ఉండవని, ఒకవేళ ఏమైనా ఇబ్బందులు తలెత్తినా వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. విద్యార్థులు ఎవరైనా స్కూల్కి రాకపోతే వారికి మాత్రలు పంపిణీ చేయాలని తెలిపారు. జిల్లాలో 4,47,000 మంది పిల్లలు ఉన్నట్టు పిల్లలందరూ అల్బెండోజల్ మాత్రలు వేసుకోవాలన్నారు. నులిపురుగులు సోకిన పిల్లలు, కిషోర్ బాలలు ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోకుండా అల్బెండోజల్ మాత్రలు వేసుకోవాలని, నులిపురుగుల వలన రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరోచనాలు, బరువు తగ్గడం వంటివి ఉంటాయని చెప్పారు. రాబోయే రోజుల్లో ఎండ అధికంగా ఉంటాయని అందరూ తరచూ మంచినీరు త్రాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణమూర్తి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ టివి బాలమురళీకృష్ణ, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ మేరీ ఖాదరిన్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ వెంకట్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆదివారం శ్రీ మహాలక్ష్మి తల్లి జాతర మహోత్సవాల్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. రణస్థలం మండలం కమ్మసిగడంలో శ్రీ మహాలక్ష్మి తల్లి జాతర మహోత్సవానికి ఎచ్చెర్ల నియోజకవర్గం శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వర్రావు ఆహ్వానం మేరకు మాజీ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు మరియు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుపాటి పురంధేశ్వరి శ్రీ మహాలక్ష్మి తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఎటువంటి బాధ, ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవితాలను సాగించాలని అన్నారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్న ఈ కూటమి ప్రభుత్వంపై ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అన్నారు. దైవాజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇందాక ఈశ్వరరావు గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు తెలియజేశారు ఏ విధంగా వారి పెద్దలు కావచ్చు, ఈ గ్రామస్తులు కావచ్చు, అమ్మవారి దర్శనానికి మా తండ్రి గారు అయినటువంటి నందమూరి తారక రామారావు గారిని తీసుకురావాలి అని ఏ విధంగా వాళ్ళందరూ కూడా కృషి చేశారో ఇందాక వారు చెప్పడం జరిగింది. అయితే అప్పట్లో మా తండ్రి గారికి ఇక్కడికి రావడం కుదరకపోయి ఉండొచ్చు, అవకాశం లేకపోయి ఉండొచ్చు. కానీ ఈనాడు మీ పూర్వీకుల యొక్క ఆశ ఏదైతే ఉన్నదో అది పైలోకాల్లో ఉన్నటువంటి మా తండ్రి గారి ఆశీస్సులతోటి, అమ్మవారి అనుగ్రహంతో నాకు ఆ సదావకాశం దక్కడం అనేది ఇది నా పూర్వజన్మ సుఖంగా నేను భావిస్తున్నాను. అమ్మవారి చల్లని చూపు ఖచ్చితంగా మనందరి మీద ఉండాలని, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకి ఎటువంటి బాధ, ఇబ్బందులు లేకుండా మనం సుఖ సంతోషాలతో మన జీవితాలు సాగించాలని ఆ అమ్మవారిని నేను హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. అమ్మవారి శుభాశీస్సులు మనందరికీ ఉండాలి అని చెప్పి ఆ తల్లికి ప్రార్థిస్తూ ఎన్డీఏ కూటమి ఏ విధంగా ఇప్పుడు ముందుకు వెళ్తుందో చక్కగా ఇక్కడ కూడా అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. కనుక రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుందో కూడా ఈ కూటమిపై అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, ఎన్డీఏ కూటమి నాయకులు, బీజేపీ సర్పంచ్ రజనీ ఎన్ఈఆర్, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జాతీయ రహదారిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గునుపూరుకు చెందిన 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. కోటబొమ్మాలి మండలం అక్కయ్య వలస జంక్షన్ జాతీయ రహదారిలో
ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గునుపూర్కు చెందిన జామి రాజేష్ అఖిలలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన రాజేష్ అఖిలలు ద్విచక్ర వాహనంపై నర్సన్నపేట నుండి టెక్కల వైపు వెళ్తుండగా కొత్తపేట వద్దనున్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ని దాటుతుండగా వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వీరిని స్థానికులు పక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పెదనామపురం రైల్వే లైన్ నిర్వాసితులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. గజపతి నగరం నియోజకవర్గం దత్తి రాజేరు మండలం పెదమానపురం గ్రామంలో 3 రైల్వే లైన్ల ఏర్పాటుతో నిర్వాసితులుగా మారిన 32 కుటుంబాల నిర్వాసితులను కలిసి సమస్యలను తెలుసుకున్న విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఇప్పటికే ప్రభుత్వం ఇల్లు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారంతో పాటుగా ఇల్లు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ 2020 సంవత్సరంలో అప్పటి మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం అందజేస్తున్నారని, ఇప్పటి లెక్కల ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని అక్కడి 32 కుటుంబాలు ఎంపీ అప్పలనాయుడును కోరగా గతంలో ఇదే సమస్యపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా ఈ సమస్యను ఆర్డీవీతో చర్చించారని, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, అదేవిధంగా అవసరమైతే మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడతామని, బాధితులకు న్యాయం చేస్తామని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలియజేశారు. ఆప్కోస్ రద్దు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆప్కోస్ రద్దు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, అవుట్సోర్స్ ఉద్యోగులందరికీ ఆప్కోస్లో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఎంప్లాయ్మెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఆర్ సురేష్ బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవుట్సోర్స్ ఏజెన్సీలు ఉద్యోగ వేతనాలు, ప్రావిడెంట్ ఫండ్ సక్రమంగా చెల్లించక దోపిడీ చేసినందువల్లనే ఆప్కాస్ ఏర్పాటు గత ప్రభుత్వం చేసిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఆప్కాస్ తీసుకొచ్చింది. ఆప్కాస్ ఎందుకు తీసుకొచ్చింది? సర్వీస్ ప్రొవైడర్స్ గా ఉన్నట్టు వాళ్ళు కాంట్రాక్ట్ ఏజెన్సీలు అవుట్సోర్స్ ఉద్యోగులకి అవుట్సోర్స్ ఉద్యోగులకి న్యాయం చేయట్లేదు కాబట్టి వాళ్ళకి సక్రమంగా వేతనాలు చెల్లించట్లేదు, పిఎఫ్ఎస్ఎల్ అమలు చేయట్లేదు, మోసం చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినట్టు ఆప్కాస్ ని ఇవాళ ప్రభుత్వం ఆప్కాస్ కూడా వెనక్కి తీసుకునే పరిస్థితి నిర్ణయం తీసుకుంది. నిన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని కూడా ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం ఉద్యోగులను పెనం మీద నుంచి పొయ్యిలోకి తీసినట్లు చేసిందన్నారు. మారుమూల గ్రామీణ ప్రజల వద్దకే వెళ్లి వైద్య సేవలు అందిస్తున్న 104 అవుట్సోర్స్ ఉద్యోగులందరినీ ప్రభుత్వం వైద్య శాఖ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగులందరికీ కూడా గత ప్రభుత్వంలో కన్నా మేలు జరుగుతుందని చెప్పి ఆశించాం. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అవుతున్నది. ముఖ్యంగా 104లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రభుత్వం నియమించాలని ఒక పక్కన మేము కోరుతున్నాం. కానీ ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్ధతిలో కాకుండా మళ్లీ సర్వీస్ ప్రొవైడర్కే దాన్ని అప్పచెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నది. అలాగే వేతనాలు ఉన్న వేతనాలను కూడా తగ్గించే పని చేస్తుంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. 104 అన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు వైద్య సేవలు అందించేటటువంటి పథకంలో ఇవాళ దాంట్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా కనీస వేతనాలు కూడా అమలు కానటువంటి పరిస్థితి చూస్తున్నాం. అరబిందో స్థానంలో మరో అవుట్సోర్స్ ఏజెన్సీని తీసుకుని రావడం సరికాదని ఆయన అన్నారు. ప్రభుత్వం 104లో పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు 15,000 వేతనం మాత్రమే ప్రతిపాదించడం ఉన్నత విద్యావంతుల శ్రమను దోపిడీ చేయటమని అన్నారు. 26,000కు తగ్గకుండా కనీస వేతనం నిర్ణయించాలని కోరారు. ధరలు ప్రతి సంవత్సరం 6% పైగా పెరుగుతుంటే వేతనాలు మాత్రం 3% మాత్రమే పెరుగుతుందని ప్రతిపాదించడం అన్యాయమన్నారు. ప్రతి సంవత్సరం 10% వేతనాలు పెంచాలని ఆయన కోరారు. ప్రభుత్వం అవుట్సోర్స్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం కల్పించే విధంగా చర్యలు చేపట్టకపోతే ఆందోళన బాట పట్టక తప్పదని హెచ్చరించారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా 5% తగ్గకుండా ఇంక్రిమెంట్ అనేటువంటిది గ్రాస్ మీద ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. గవర్నమెంట్ ప్రపోజల్స్ రివైజ్ చేసుకోకపోయినట్లయితే కనుక ప్రభుత్వం తీసుకున్న విధానానికి వ్యతిరేకంగా కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగులందరూ కూడా ఉద్యమించాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఆర్ సురేష్ బాబు, ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు. త్వరలో జరగనున్న టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, లెక్చరర్లు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి అయిన కోరెడ్ల విజయ్కి ఓటేసి గెలిపించాలని ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఆర్ సురేష్ బాబు కోరారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిందని ఎమ్మెల్యే భగ్గు రవణమూర్తి అన్నారు. సోమవారం పోలాకి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో నరసన్నపేట ఎమ్మెల్యే భగ్గు రవణమూర్తి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఉన్న కారణంగా హామీలు ఇప్పుడు చెప్పలేమని పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ ఎన్నికల కోడ్ అయిన తరువాత సమస్యల పరిష్కారంపై దృష్టి సాధిస్తామన్నారు. ఇప్పటికే పలు రహదారుల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టామని వివరించారు. మంచినీటి సమస్య కానీ, లేకపోతే గ్రామాలకి మధ్యన అనుసంధానం కానీ, గ్రామాల్లో ఇంటర్నల్ సీసీ రోడ్స్, ఇటువంటి మౌలిక సదుపాయాలు కల్పించుకొని ఈ మండలాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ సహకరిస్తారని, నా వంతుగా నేను మీ సమస్యలు ఏమున్నా ఒక శాసనసభ్యుడిగా దీన్ని కలిపి మీకు ఎల్లవేళ సహాయకంగా ఉంటానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏవైతే సమస్యలు ఉన్నాయో పరిష్కరించడానికి ఎలక్ట్రిసిటీ సంబంధించిన కానీ ఇంకేవైనా మా దృష్టిలోకి వచ్చిన సమస్యలన్నీ నా వంతుగా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మీ అందరికి పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ నేను ఎంతతో ముగిస్తున్నాను. ఈవేళ మనం మ్యాక్సిమం జిల్లాలోనే మరి ఇంటర్నల్ రోడ్స్ అన్ని గ్రామాల నుంచి గ్రామాలకు వెళ్ళే రహదారులను మనం ప్రారంభించుకున్నాం, కొన్ని పూర్తి చేసుకున్నాం. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి సాగునీరు అందించే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఏమైనా సమస్యలు పోలాకి మండలంలో ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, అన్ని శాఖల అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి నిరుపేదలను ఆదుకోవాలని పులకండ శ్రీనివాసరావు అన్నారు. మనసున్న దాతలు, ఆర్థికంగా ఉండే ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని గురజాడ గాయత్రి కళాశాల ప్రిన్సిపల్ పులకండం శ్రీనివాసరావు సోమవారం అన్నారు. స్థానిక దమ్మల వీధిలో నివాసం ఉంటున్న 2 నిరుపేద కుటుంబాలకు 2 నెలలకు సరిపడే నిత్యావసర సరుకులు మదర్స్ లవ్ ఫౌండేషన్ జీఈఓ భూలోకమాత ఫౌండేషన్ వారు అందించారు. ఈ సందర్భంగా మదర్స్ లవ్ ఫౌండేషన్ సుప్రజా రౌత్, జీఈఓ ఆర్గనైజేషన్ సద్గుణ, భూలోకమాత ఫౌండేషన్ సమీర్లు మాట్లాడుతూ దమ్మల వీధిలో సుమారు 30 నిరుపేద కుటుంబాలు ఉన్నాయని, దమ్మల వీధికి చెందిన 30 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ అందరూ నిరుపేద స్థితిలోనే ఉన్నారు. వాళ్ళకి నిత్యావసర సరుకులు, అందులో ఒక ఆవిడికి నిత్యావసర సరుకులు భూలోకమాత సంస్థ నుండి అండ్ మదర్స్ లవ్ ఫౌండేషన్ నుంచి ఈరోజు వాళ్ళకి అందజేయడం జరిగింది. ఈ విధంగానే ఎవరైనా ముందుకు వచ్చి వాళ్ళకి సహాయం చేయాలని కోరుకుంటున్నాం. వాళ్ళకి చాలా దయానీకరంగా ఉంది పరిస్థితి. సో ఆదుకోవాలని కోరుకుంటున్నాం మా 2 ఫౌండేషన్ల తరఫు నుంచి. చాలా కుటుంబాలలో మహిళలు ఒంటరిగా జీవిస్తున్నారని, ఇంటి యజమాని చనిపోవటంతో కష్టంతో ఇంటిని అద్దెకు తీసుకుని కాలం నెట్టుకొస్తున్నారని తెలిపారు. దమ్మవీధికి చెందిన ఉమా మహేశ్వరి ద్వారా వీరి కుటుంబ పరిస్థితిని తెలుసుకున్నామని, 30 కుటుంబాలకు వారానికి 1 కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించి అండగా నిలుస్తామన్నారు. ఈ రోజు మాకు అండగా నిలిచి ప్రోత్సాహం అందించిన పులకండ శ్రీనివాసరావుకి వారు కృతజ్ఞతలు తెలిపారు. 30 కుటుంబాలు ఆదుకోవాలంటే ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదని, దాతలు సహకరిస్తే కొన్ని కుటుంబాలకు సహాయం చేకూరుతుందన్నారు. ఈ సందర్భంగా పులకండం శ్రీనివాసరావు మాట్లాడుతూ నిత్య సేవకులు, పత్రికా ప్రతినిధి ఉర్లం శివతేజ వీరి కుటుంబ పరిస్థితిని తెలియజేశారని, మంచి కార్యక్రమాలకు మా వంతు సహకారం అందిస్తామని, వీరి సేవలు కొనసాగాలని ఆకాంక్షించారు. అలాగే నేటి దాత సురేష్ జన్మదినం సందర్భంగా సేవ చేయటం ఆనందంగా ఉందని సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేటి దాతలు నరేష్, సౌజన్య, సేవకులు ఉర్లం శివతేజ, మదర్స్ లవ్ ఫౌండేషన్ ఐవీఎస్ హర్ష, బూస్ పృథ్వీ, బోయిన గుణదీపిక, జీవో ఆర్గనైజేషన్ సద్గుణ, సంతోషిని, భూలోకమాత ఫౌండేషన్ సమీర్ పాల్గొన్నారు. రోడ్డు నిర్మాణం నిధుల మంజూరుపై కేంద్ర రాష్ట్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేసిన సంతబొమ్మాలి మండలం మాజీ ఏపీసీఎస్ అధ్యక్షులు అట్టాడ రాంప్రసాద్. శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం వెంకటాపురం వరకు డబుల్ రోడ్ నిర్మాణం కొరకు సుమారు 48 కోట్ల మంజూరు చేసిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు టెక్కల నియోజకవర్గం ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వెంకటాపురం రోడ్డు ఎన్నో ఏళ్ల ప్రజల చిరకాల వాంఛని. నిత్యం రద్దీగా పలాస నుండి టెక్కలి వరకు ప్రయాణించే వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొని తరచూ రోడ్డు ప్రమాదాలకు గురయ్యేవారు. గత వైకాపా ప్రభుత్వంలో పలాస నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే ఓ మంత్రి ఇదే రోడ్డుపై ప్రయాణించినప్పటికీ ఈ రోడ్డును గురించి మాట్లాడే రోజే లేదని, అభివృద్ధి రోడ్ల నిర్మాణం కూటమి ప్రభుత్వం ద్వారా సాధ్యమని సంతబొమ్మాలి మండలం మాజీ ఏపీఎస్ అధ్యక్షులు రాంప్రసాద్ అన్నారు. గత ప్రభుత్వంలో మంత్రివర్యులు ఉండేవాళ్ళు, ఆ మంత్రివర్యులు కనీసం ప్రస్తావన లేదు. ఇప్పటికి ఈ మంత్రివర్యులు, ఈ తండ్రి కొడుకుల చొరవ ఈరోజు ఈ పూండి రోడ్లో ఉన్న ప్రజలే కాకుండా యావత్ జిల్లా వాసులందరూ కూడా దీన్ని ముక్తకంఠంగా అభినందిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని ఇంకా మరికొన్ని కార్యక్రమాలు చేసి ప్రజల మనల్ని పొందాలని కోరుకుంటూ
అచ్చెన్నాయుడు గారికి, రామ్మోహన్ నాయుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలలకే జిల్లాలో అనేక రహదారులకు మహర్దశ చూపించిన ఏకైక కుటుంబం కింజరాపు కుటుంబమని, అభివృద్ధి కింజరాపు కుటుంబం ద్వారా సాధ్యమని ఆయన అన్నారు. ఈ రోడ్డు నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి ఆదివారం శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి దంపతులు దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎర్రంశెట్టి భద్రాజీ శ్రీ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.